खुशी के हजार उपवन हमारी राहों में, हमारी राहों में खिले खुशी के हजार उपवन हमारी राहों में, हमारी राहों में आन बसे प्यारे प्रभु जब से इन निगाहों में, हमारी राहों में आन बसे प्यारे प्रभु जब से इन निगाहों में, हमारी राहों में खिले खुशी के हजार उपवन हमारी। ఓం శాంతి. ఈరోజు మురళి 14/8/2021। मीठे बच्चे, तुम ड्रामा के गुप्त राज को जानते हो कि ये संगम युग ही चढ़ती कला का युग है। सतयुग से लेकर कलाएं कम होती जाती हैं। మధురమైన పిల్లలారా, మీరు డ్రామా యొక్క గుప్త రహస్యాన్ని తెలుసుకున్నారు. ఈ సంగమ యుగమే ఎక్కే కళల యొక్క యుగము. సతయుగం నుండి తీసుకొని కలియుగ చివరి వరకు కళలు తగ్గుతూనే వస్తాయి. కేవలం సంగమ యుగమే ఎక్కే కళల్లో వెళ్ళే యుగం, కళలు పెరిగే యుగము. ఇది డ్రామాలో ఉన్న గుప్త రహస్యం తెలుసుకున్నారు. ప్రశ్న, सबसे उत्तम सेवा कौन सी और वो सेवा कौन करता है? అన్నింటికన్నా ఉత్తమమైన సేవ ఏంటి, మరి ఆ సేవ ఎవరు చేస్తారు? उत्तर, भारत को स्वर्ग बनाना, रंग को राव बनाना, पतित को पावन बनाना, ये है सबसे उत्तम సేవ. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం, బికారి నుండి రాజాగా తయారు చేయడం, పతితుల్ని పావనంగా తయారు చేయడం, ఇది అన్నింటికన్నా ఉత్తమమైన సేవ. ऐसी सेवा एक बाप के सिवाय और कोई भी नहीं कर सकता. ఇటువంటి సేవ ఒక బాబా తప్ప ఇంకెవరు చేయలేరు. बाप ने ऐसी महान सेवा की है, तब तो बच्चे उनकी इज्जत करते. सबसे पहले सोमनाथ का मंदिर बनाकर उनकी पूजा करते हैं. బాబా ఇలాంటి మహాన్ సేవ చేసి వెళ్ళారు కాబట్టి పిల్లలు అతన్ని గౌరవించటం కోసం అన్నింటికన్నా ముందుగా సోమనాథ మందిరం తయారు చేసి శివబాబాను పూజించటం మొదలుపెట్టారు. గీత్, ఈరోజు పాట ఆఖిర్ ఓ దిన్ ఆయా ఆజ్, ఆఖరికి ఆ రోజు ఈనాటికి వచ్చేసింది అని పాట. ఓం శాంతి. मीठी मीठी रूहानी बच्चों ने गीत सुना. मधुरమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. जैसे आत्मा गुप्त है और शरीर प्रत्यक्ष है, आत्मा इन आंखों से देखने में नहीं आती है, इन कॉग्निटो है जरूर, परंतु इस शरीर से ढकी हुई है, इसलिए कहा जाता है आत्मा गुप्त है. ఆత్మ గుప్తము, శరీరం ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తుంది. ఆత్మ అనేది కళ్ళతో చూడలేము. ఇన్కాగ్నిటో అంటారు, అంటే గుప్తమైనది అంటారు. ఉంది, ఆత్మ ఉంది తప్పకుండా, కానీ శరీరంతో మూయబడి ఉంది అన్నమాట, శరీరంతో కప్పబడి ఉంది. అందుకని ఆత్మ గుప్తము అనడం జరుగుతుంది. ఆత్మ ఖుద్ कहती है मैं निराकार हूँ. यहाँ परमपिता परमात्मा भी, आत्मा खुद कहते मैं निराकार हूँ, यहाँ साकार में आकर गुप्त
बनी हूँ। आत्माओं की निराकारी दुनिया, वहाँ तो गुप्त की बात नहीं, परमपिता परमात्मा भी वहाँ रहते, उनको कहा जाता है सुप्रीम, ऊंचती ऊंच आत्मा, परे ते परे रहने वाला परमपिता परమాత్మ. ఆత్మ స్వయంగా చెప్తుంది కదా, నేను నిరాకారుడను, ఇక్కడ సాకార ప్రపంచంలో వచ్చి గుప్తమైపోతున్నాను, సాకార శరీరంలో ప్రవేశించక గుప్తమైపోతున్నాను నేను అని చెప్పుకుంటుంది ఆత్మ. ఆత్మ లేక నిరాకారి ప్రపంచం అక్కడుంది పైన పరంధామము. అక్కడైతే ఆత్మలు గుప్తంగా దాగి ఉండే విషయం ఉండదు, డైరెక్ట్గా ఆత్మలే నివసిస్తూ ఉంటాయి అక్కడ. పరంపిత పరమాత్మ కూడా అక్కడే నివసిస్తారు, అతన్నే సుప్రీం అంటాం, ఉన్నతోన్నతమైన ఆత్మ. बाप कहते जैसे तुम गुप्त हो मुझे भी गुप्त आना पड़े. मैं गर्भजल में नहीं आता हूँ, मेरा नाम एक ही शिव चलाता है, मैं इसमें आता हूँ तो मेरा नाम नहीं बदलता. బాబా చెప్తున్నారు, ఎలాగైతే మీరు గుప్తంగా ఉంటున్నారో సాకార లోకంలో వచ్చేటప్పటికీ సాకార శరీరంతో కప్పబడి గుప్తమైపోతున్నారో, నేను కూడా గుప్తంగానే రావాల్సి వస్తుంది. నేను మీ మాదిరిగా గర్భజైల్లో ప్రవేశించి రాను, అందుకే నా పేరు ఎప్పుడు ఒకటే, శివ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. భలే బ్రహ్మాబాబాలో ప్రవేశించి వస్తాను, కానీ మీలాగా జన్మ తీసుకుని బారసాల చేసి పేరు పెట్టి అలాంటి పేరు కాదు కాబట్టి నాది. బాబాకి బారసాలు చేస్తారా ఏంటి బ్రహ్మాబాబాలో వచ్చాక? లేదు కదా. బ్రహ్మబాబా 60 ఏళ్ల వయసు ఉంటుంది, అప్పుడు శివబాబా వస్తారు. అందుకని వేరేగా బారసాలు చేసి పెట్టే పేరు కాదది. అతని కర్తవ్యానికి గుర్తించి, గుణాలను గుర్తించి వచ్చిన పేరు శివ అనేది. అందుకే అతని పేరు ఎప్పటికీ అది కంటిన్యూగా ఉండిపోతుంది. ఒకవేళ గర్భం ద్వారా జన్మ తీసుకొని లౌకిక తల్లి తండ్రి ఉండి వాళ్ళు పేరు ఇచ్చి అలా ఉంటే మళ్ళీ ఆ శరీరం వదిలేక ఆ పేరు ఖతం అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ జన్మ తీసుకుంటే అక్కడ కొత్త పేరు వస్తుంది, పేర్లు మారిపోవాల్సి వస్తుంది బాబాది. కానీ అలా జన్మ తీసుకొని రారు కాబట్టి ఎప్పటికీ ఒకే పేరు ఉంటుంది, శివ అనేటటువంటి పేరే. इनकी आत्मा का जो शरीर है उनका नाम बदलता है, मुझे तो शिव ही कहते, सभी आत्माओं का पाप तो तुम आत्मा ही इस शरीर में गुप्त हो, इस शरीर द्वारा कर्म करते मैं भी गुप्त हूँ. ఈ బ్రహ్మ ఆత్మ యొక్క శరీరం ఏదైతే ఉందో ఇతని పేర్లు మారుతాయి, జన్మ జన్మకి పేరు మారుతుంది కదా బ్రహ్మ బాబాది కూడా. శివబాబా చెప్తున్నారు, నాకు మాత్రం శివుడు అనే శివ అనే పేరుతోనే పిలుచుకుంటారు. నేను ఆత్మలందరి తండ్రిని, మీరు ఆత్మలు ఈ శరీరంలో గుప్తంగా ఉంటున్నారు, శరీరం ద్వారా కర్మ చేస్తున్నారు, నేను కూడా గుప్తంగా ఉన్నాను అని చెప్తున్నారు శివ బాబా. तो बच्चों को ये ज्ञान अब मिल रहा है कि मैं आत्मा इस शरीर से ढकी हुई हूँ. आत्मा इनकॉग्निटो, शरीर है कॉग्निटो, मैं भी अशरीरी हूँ. बाप इनकॉग्निटो इस शरीर द्वारा सुनाते हैं. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది కదా, ఆత్మ శరీరంతో కప్పబడి ఉంది, ఈ శరీరంలో ఆత్మ దాగి ఉంది, అందుకు ఆత్మ గుప్తము అంటాం, శరీరము ప్రత్యక్షము. శివబాబా చెప్తున్నారు, నేను కూడా అశరీరీ బిందువునే, నేను కూడా గుప్తమైన తండ్రిని ఈ శరీరం ద్వారా కూర్చొని మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. బాబా మాటలు వినిపిస్తే కానీ బాబా కనిపించరు కదా మనకి బ్రహ్మ శరీరంలో, గుప్తంగా ఉంటున్నారు. తుంబి ఇన్కాగ్నిటో శరీర ద్వారా సుంతే, మీరు కూడా గుప్తంగా శరీరంలో దాగి ఉండి శరీరం ద్వారా వింటున్నారు, బాబా వినిపిస్తూ ఉంటే కదా. तुम जानते हो बाबा आया हुआ है, बाप आते हैं भारत को फिर से गरीब से शाहूकार बनाने. तुम कहेंगे हमारा भारत गरीब है, सब जानते, परंतु उनको कोई पता ही नहीं कि हमारा भारत साहूकार कब था, कैसे था. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చేసారు, భారతదేశాన్ని మరలా నిరుపేద నుండి ధనిక దేశంగా తయారు చేసేస్తున్నారు. మీరు అంటారు కదా మా భారతదేశం నిరుపేదగా అయిపోయింది అని. అయితే భారతీయులు మిగిలిన వాళ్ళకి విషయం తెలీదు, ఇలాంటి మా భారతదేశం ఒకప్పుడు ధనిక దేశంగా ఉండేది. అది ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది ఎవరికీ తెలీదు. तुम बच्चों को बहुत नशा है, हमारा भारत तो बहुत शाहूकार था, दुख की बात नहीं थी, सती में दूसरा कोई धर्म नहीं था. పిల్లలు మీకైతే చాలా నశ ఉంది, మా భారతదేశం ధనిక దేశంగా ఉండేది, చాలా ధనం ఉండేది, దుఃఖం యొక్క విషయం ఉండేది కాదు.
సతీగలో ఇతర ధర్మాలు కూడా ఏవి ఉండేవి కాదు. एक ही देवी देवता धर्म था, ये किसको पता नहीं, ये जो वर्ल्ड की हिस्टोग्राफी ये कोई नहीं जानते. ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది అక్కడ, ఎవరికి తెలియదు. ఇది సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం ఎవరికి తెలియదు. अभी तुम अच्छी रीति समझते हमारा भारत बहुत షావుకార్ था, अभी बहुत गरीब है. మీకైతే చక్కని రీతిలో అర్థమైంది. మా భారతదేశం చాలా ధనిక దేశంగా ఉండేది, చాలా నిరుపేదగా అయిపోయింది. ఇప్పుడు అవి ఫిర్ బాపాయే షౌకార్ బనానే, అందుకే ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చారు ఈ దేశాన్ని ధనిక దేశంగా తయారు చేయడానికి. भारत सतयुग में बहुत शाहूकार था, जबकि देवी देवताओं का राज्य था. फिर राज्य कहाँ चला गया ये कोई नहीं जानते. భారతదేశం సత్యుగం నడిచినప్పుడు చాలా ధనిక దేశంగా ఉండేది. దేవీ దేవతలు రాజులు ఈ రాజ్యం చేసేవారు. అప్పుడు ఆ రాజ్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు. మామూలుగానే ద్వాపరయుగం నుండి రాజుల కాలంలోనే సంపదలు నిండుగా ఉండే కోసాగారం అనేవారు. రత్న వజ్రాలు బంగారము ఖజానాలు ఉండేవి రాజుల దగ్గర. మరి సతీయుగంలో మహారాజా మహారాణి అంటే ఇంకా ఎంత బాగా ధన సంపదలు ఉండేవో కదా. దేవతలే రాజులంటే ఋషిముని ఆది भी कहते हम रचता और रचना को नहीं जानते. ఋషిమునులు కూడా చెప్పేస్తున్నారు రచయిత రచన కోసం, అంటే ఈ సృష్టి రహస్యాల కోసం మాకు తెలీదు అని, ఈశ్వరుని కోసం కూడా మాకు తెలీదు అని చెప్పారు ఋషిమునులు. बाप कहते सतयुग में इन देवी देवताओं को रचता रचना का ज्ञान नहीं था, ఆది మధ్య అంత को नहीं जानते. సత్యయుగంలో కూడా ఋషిమునులకే కాదు, సత్యయుగంలో ఉన్న దేవీ దేవతలు కూడా ఈ జ్ఞానం తెలీదు. ఆది మధ్య అంత్యము, రచయిత ఎవరు, రచన ఎవరు, రచన యొక్క ఆది మధ్య అంత్యం తెలీదు వాళ్ళకి. अगर उन्हों को ये ज्ञान हो कि हम सीढ़ी उतरते रसाताल में जाएंगे तो बादशाही का सुख भी ना रहे, चिंता लग जाए. తెలియకపోవడమే మంచిదన్నమాట. సతీయుగం నుండి ఈ జ్ఞానం దేవతలకి ముఖ్యంగా తెలియకపోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు మేము మెట్లు దిగిపోయి పాతాళంలోకి దిగబోయేది ఉంది నెక్స్ట్ జన్మల్లో అనేది తెలిస్తే అంత రాజ్య పదవి చేతిలో ఉండి కూడా సుఖం అనుభవించలేరు, చింతతోనే జీవించాల్సి వస్తుంది. అందుకని అక్కడ ఈ చక్రం యొక్క జ్ఞానం తెలియకపోవడమే మంచిది అని చెప్తున్నారు బాబా. తెలియదు కూడా, ఒక్క సంగమయుగంలోనే ఈ జ్ఞానం తెలుస్తుంది, తర్వాత మాయమైపోతుంది. अभी तुमको चिंता लगी हुई है कि हम तमो प्रधान से सतो प्रधान कैसे बने. ఇప్పుడు తెలియడం వలన మీకు ఏ చింత ఉంటుందంటే తమ ప్రధానం నుండి సత్వ ప్రధానంగా ఎలా అవ్వాలా, మేము ఆ స్థితికి చేరాలి దేవతల వారి, ఈ చింత ఉంటుంది అనమాట. సతీగంలో తెలియడం వల్ల లాభం లేదు. हम आत्मा ही जो निराकारी दुनिया में रहती थी वहाँ से फिर कैसे सुखधाम में आई ये भी ज्ञान है. ఆత్మలు మనం నిరాకారి ప్రపంచం నుండి సుఖధామంలో మొట్టమొదటి జన్మల్లో ఎలా వచ్చాం, ఇది కూడా జ్ఞానం ఉంది మన బుద్ధిలో. हम अभी चढ़ती कला में हैं, ये 84 जन्मों की सीढ़ी है, इसके बीच में क्या होता है ये भी तुम जानते हो. మనం ఇప్పుడు ఎక్కే కాలంలో ఉన్నాము, 84 జన్మల మెట్లు ఇది. మధ్యలో ఏమవుతుంది ఈ మెట్లు దిగుతూ, ఇది కూడా మీకు తెలుసు కదా. सतयुग में सब तो नहीं आएंगे, ड्रामा अनुसार हर एक एक्टर नंबरवार अपने अपने समय पर आकर पाठ बजाएंगे. సతయుగంలో అందరూ రారు జన్మలోకి, డ్రామానుసారం ప్రతి యాక్టర్ నంబర్ వారీగా వాళ్ళ వాళ్ళ సమయానుసారమే పాత్ర అభినయించడానికి వస్తారు. సతయుగంలోనే అందరూ దిగిపోవడం అనేది లేదు డ్రామాలో. అభి तुम बच्चे जानते गरीब निवास किसको कहा जाता है, दुनिया नहीं जानती. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, పేదల పెన్నిది అని ఎవరిని అంటారు, ప్రపంచానికి తెలీదు. गीत में भी सुना आखिर वो दिन आया आज, ये सब है भक्ति. भगवान कब आकर हम भक्तों को इस भक्ति मार्ग से छुड़े सदगति में ले जाते हैं ये भी समझा है. పాటలో కూడా విన్నారు కదా, ఆఖరికి ఆ రోజు రాని వచ్చింది అని. అదంతా భక్తి పాటలు పాడుకున్నాం. భగవంతుడు ఎప్పుడు వస్తారు, భక్తులకి భక్తి మార్గం నుండి విడిపించి సద్గతులకి ఎప్పుడు తీసుకెళ్తారు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మనం పాటలు పాడాం కదా. राम राज रावण राज किस चीज का नाम है ये भी कोई मनुष्य नहीं जानते. అలాగే రామరాజ్యం అనేది దేన్ని అంటారు, రావణ రాజ్యం అనేది ఏంటి అంటారు,
అది ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు ఉంటుంది, ఇది కూడా మనుషులకి తెలియదు. తెలీదనే చెప్పాలి కదా! ఎందుకంటే త్రేతాయుగంలో రాముడు రాజ్యం ఉన్నప్పుడు దేవతా రాముడు అనుకున్నారక్కడ. కానీ రామాయణం అసలు శివబాబా రాముడు అని ఉద్దేశించి రాసిన రామాయణం అది. సీతలు మనం ఆత్మలు. కానీ ఒకవేళ త్రేతాయుగ రాముడు అనుకుని రాసిన రామాయణం అక్కడ ఏమైనా రావణుడనే ఒక రాక్షసుడు రాజ్యం నడుస్తుందా ఏంటి? లేదు కదా! వాస్తవానికి శివబాబా రాముడు, అతని సీతలు మన ఆత్మలు. ద్వాపరయుగం నుండి వికారాలకు వశమైపోతాం. వికారాలే రావణుడు. అంటే ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ఉంటుంది. రాముని రాజ్యం, ఈశ్వరుని రాజ్యం సత్యుగం త్రేతాయుగంలో ఉన్నప్పుడు రావణుని రాజ్యం ఉన్నది. ఈ రహస్యం మనుషులకి తెలియదు కదా. अभी तुम बच्चे समझते बाबा फिर से आ गया इस शरीर में శివ జయంతి भी मनाते तो शिव जरूर आते हैं. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు మీరు, బాబా తప్పకుండా వస్తున్నారు, ఈ శరీరంలో వచ్చి ఉన్నారు. అందుకే శివ జయంతి కూడా జరుపుకుంటున్నాం. ऐसे भी नहीं कहते मैं कृष्ण के तन में आता हूँ, नहीं. बाप कहते कृष्ण की आत्मा ने 84 जन्म लिए हैं, जो पहले नंबर में था वो अब अंत में है తత్వం. ఇలా కూడా అనుకునే అవసరం లేదు. నేను కృష్ణుని తనులో వస్తానేమో అని కూడా అనుకోకండి. గీత వినిపించేది కృష్ణుడు కాదు, అయితే కృష్ణుడు శరీరంలో పరమాత్మ వచ్చి వినిపించారేమో అని కొంతమంది అంటారు బయట వాళ్ళు మనం చెప్పినప్పుడు. కానీ అలా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కృష్ణుని శరీరము దేవతా శరీరం కదా. అతను దేవతగా ఉన్నప్పుడు రాజ్యంలో అందరూ దేవతనే ఉంటారు. అక్కడ గీతా జ్ఞానం చెప్పడం అవసరం ఉండదు. సద్గతిలో ఉన్నట్టే కదా దేవతలుగా ఉన్నారు అంటే. ఎప్పుడైతే దుర్గతిలో ఉంటామో మామూలు మానవ రూపాల్లో, అప్పుడు సద్గతి యొక్క జ్ఞానం ఇచ్చి, గీతా జ్ఞానం ఇచ్చి సద్గతిలో తీసుకెళ్తారు, దేవతలుగా తయారు చేస్తారు. అందుకని కృష్ణుని శరీరంలో రావడం లేదు బాబా. బాబా చెప్తున్నారు కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. మొదటి నంబర్లో కృష్ణుడుగా ఉండేవారు, ఆఖరిలో ఈ బ్రహ్మ అయిపోయారు. తత్వం మీరు కూడా అంతే. మొదటి జన్మలో దేవతలు, చివరి జన్మలో ఇలా ఉన్నారు. मैं तो आता हूँ साधारण तन में, तुमको आकर बतलाता तुम कैसे 84 जन्म भोगते हो. శివబాబా చెప్తున్నా నేను వచ్చేది సాధారణ తనులో వచ్చి మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటున్నారనే జ్ఞానం మీకు ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. इस समय देवता धर्म का तो एक भी अपने को समझते नहीं, क्योंकि सत्य को बहुत दूर ले गए. कल्प की आयु लाखों वर्ष लेके है. ఈ సమయంలో ఒక్కరు కూడా మేము దేవతా ధర్మాసనం అనుకునే మనుషులు లేరు. ఎందుకంటే సత్యగాన్ని చాలా దూరంగా చూపించేస్తారు. లక్షల సంవత్సరాలు చెప్పేసి కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అనుకునేటప్పటికీ సత్యంగా ఎక్కడో దూరంగా ఉంది అన్నట్టునే కనిపిస్తుంది కదా. అందుకని సత్యంగా ఉండే మనుషులు మేమే, దేవతలుగా ఉండే వాళ్ళని ఇది మర్చిపోయారు అనమాట మనుషులు. ఎవరు ఒక్కరు కూడా లేరు అలా అనుకునేవారు దేవతలము అని. वास्तव में ड्रामा की हिस्ट्री तो बहुत छोटी है. इसमें कोई धर्म की 500 वर्ष की, कोई की 2500 वर्ष की हिस्ट्री है. तुम्हारी हिस्ट्री 5000 वर्ष की. వాస్తవానికి చెప్పాలంటే లక్షల సంవత్సరాలు నడిచే డ్రామా కాదు. ఈ డ్రామా చాలా చిన్నది అంటున్నారు బాబా. డ్రామా యొక్క చరిత్ర మీరే చూడండి. కొన్ని ధర్మాలు స్థాపన అయ్యి 500 సంవత్సరాలు అయిందని చదువుకుంటున్నాం హిస్టరీలో. సిక్ ధర్మం స్థాపన అయ్యి 500 సంవత్సరాలే అయ్యింది. మరి మొహమ్మదీయ ధర్మం స్థాపన అయ్యి మొహమ్మద్ వచ్చి కూడా 1400 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇప్పుడు 1400 సంవత్సరాలు చిల్లర అయి ఉంటుంది, 1420 సంవత్సరాలు అలాగా. కొంత ఇంకా మరి కొన్ని ధర్మాల చరిత్ర అంటే ఇస్లాం ధర్మం యొక్క చరిత్ర చూస్తే ఇబ్రహీం ఇప్పుడు వచ్చారు అనేది హిస్టరీలో 2500 సంవత్సరాల చరిత్ర చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏ ధర్మం చరిత్ర చూసుకున్నా 2500 అంతకన్నా ఇంకా ఎక్కువ ఉన్నదంటే దేవతా ధర్మం 5000 సంవత్సరాల యొక్క హిస్టరీ ఉంది మీ ధర్మంది. తర్వాత మిగిలిన ధర్మాలవన్నీ 2500 సంవత్సరాలు, జీసస్ క్రైస్ట్ వచ్చి 2000 సంవత్సరాలు, ఇలా ఒకరిది ఇంకా 2500 ఈ లోపలే ఉంది అన్నమాట. 500 సంవత్సరాలు, 1400 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు కొన్ని మఠాలు ధర్మాలు స్థాపన అయ్యి. అంటే దీని ద్వారానే అర్థమైపోతుంది కదా
చరిత్ర మనం చూసినట్లయితే 5,000 సంవత్సరాల కన్నా మించి చరిత్ర లేదు. అంటే లక్షల సంవత్సరాల చరిత్ర ఏమీ నడవట్లేదని అర్థమైపోతుంది. देवता धर्म वाले ही स्वर्ग में आएंगे और धर्म तो आते ही बाद में हैं. దేవతా ధర్మం वाले ही और धर्मों में కన్వర్ట్ हो गए. 5,000 సంవత్సరాల చరిత్ర ఎందుకు వస్తుంది దేవతా ధర్మంది అంటే స్వర్గంలోకి వస్తున్నారు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ తర్వాత వస్తారు 2,500 సంవత్సరాలు అయ్యాక. దేవతా ధర్మస్తులే తర్వాత ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు. డ్రామా అనుసార్ फिर भी ऐसे ही కన్వర్ట్ हो जाएंगे. డ్రామా అనుసారం మళ్ళీ కల్పంలో కూడా ఇలాగే కన్వర్ట్ అవుతారు. ఫిర్ అప్నే అప్నే ధర్మం మే లౌట్ కర్ ఆయేంగే. మళ్ళీ బాబా వచ్చాక ఎవరి ధర్మంలో వాళ్ళు తిరిగి చేరుకుంటారు. बाप समझाते बच्चे तुम तो विश्व के मालिक थे, तुम अभी समझते बाबा स्वर्ग की स्थापना करने वाला है, तो हम क्यों नहीं स्वर्ग में होंगे. బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా స్వర్గ స్థాపన చేసేవారు అంటే మనం ఎందుకు స్వర్గంలో ఉండకూడదు. మన తండ్రి స్వర్గాన్ని స్థాపించేవాడైనప్పుడు స్వర్గంలో ఉండాలి కదా మనం. బాప్ సే హం వరస జరూర్ లేంగే. కాబట్టి బాబా నుండి తప్పకుండా స్వర్గం యొక్క వారసత్వం తీసుకుంటాము అనేది అర్థమైంది ఇప్పుడు మనకు. తో ఇస్సే సిద్ధ హోతా హై కి ఏ హమారే ధర్మ కా జో నహీ హోగా వో ఆయేంగే హీ నహీ. ఇప్పుడు మనకు నిరూపణ అవుతుంది ఎవరికి ఇది అర్థమవుతుందో మన ధర్మస్తులు అని. మన ధర్మానికి చెందిన వారు కాదంటే రాని రారు ఇక్కడ, చేరనే చేరరు ఇక్కడ. కేయింగే పరాయి ధర్మే క్యూ జాయ్. అటువంటి వారికి మనం జ్ఞానం చెప్పిన ఏమంటారు, ఇది పరాయి ధర్మం, పరాయి ధర్మానికి మేము ఎందుకు వెళ్ళాలి అంటారు. మన ధర్మంలోకి రారు వాళ్ళు, ఈ ధర్మానికి చెందినవారు కాకపోతే. तुम बच्चे जानते हो सत्य नई दुनिया में देवताओं को बहुत सुख थे, सोने के महल थे. అంటే పరాయి ధర్మమే అయినప్పటికీ కూడా జ్ఞానం అయితే మనం చెప్పాలి. ఎందుకంటే పరంధామానికి వెళ్ళే ప్రాప్తి అయిన వాళ్ళు పొందాలి కదా. పొందాలంటే బాబా స్మృతి కలిగించాలి మనం పరిచయం ఇచ్చి. కాకపోతే పూర్తిగా వాళ్ళు అడాప్ట్ అయ్యి రారన్నమాట జ్ఞాన మార్గంలోకి. పిల్లలు మీరు తెలుసుకున్నారు, సత్యయుగం కొత్త ప్రపంచంలో దేవతలు చాలా సుఖీగా ఉండేవారు, బంగారు భవనాల్లో ఉండేవారు. సోమనాథ్ के मंदिर में कितना सोना था, ऐसा कोई दूसरा मंदिर होता ही नहीं. సోమనాథ మందిరంలో, అది ద్వాపరయుగంలో. సత్యయుగంలో ఉన్నప్పుడు బంగారు భవనాల్లో ఉండేవారు మీరు. ద్వాపరయుగంలో సోమనాథ మందిరం కట్టినప్పుడు కూడా ఫుల్ బంగారం ఉండేది ఆ మందిరంలో. ఇంకా వేరే ఏ మందిరాల్లోని అంత ధనం ఉండదు. ఉస్మే బహుత్ హీరే జవాహరాత్ थे, बहुत आदि के कोई हीरे जवाहरों के महल नहीं होंगे. బాబా చెప్తున్నారు చాలా వజ్ర వైడూర్యాలు ఉండేవి అన్నమాట సోమనాథ్ మందిరం కట్టేటప్పుడే. మందిరంలో అంత వజ్ర వైడూర్యాలు పెట్టారు. బౌద్ధులు వీళ్ళు వచ్చారు కదా తర్వాత, వాళ్ళెవ్వరివి కూడా వజ్ర వైడూర్యాల భవనాలే ఉండవు తెలుసా. బౌద్ధ ధర్మస్తులది కానీ, బుద్ధుడిది కానీ, లేదా ఇస్లాం ధర్మస్తులది కానీ, వాళ్ళు ఎవరు బంగారు భవనాల్లో ఉండే పరిస్థితి ఉండదు. అందుకే కదా ఇతర ధర్మాలు వచ్చాక మన మీద దృష్టి పడిపోతుందన్నమాట. ఏంటి భారతీయుల దగ్గర ఇంత బంగారం, భారతదేశంలో రాజుల దగ్గర అయితే ఇంకడక్కడి అంత కోసాగారాలు ఉండేవి. ద్వాపరయుగంలో కూడా పవిత్రత అనేది పోయింది, పవిత్రత కిరీటం పోయింది, కానీ సింగిల్ కిరీటంతో రాజ్యం చేసేవారు. చాలా వైభవం అనేది ఉండేది. అందుకే ఇతర ధర్మాల దగ్గర ఆ వైభవం అనేది లేనప్పటికీ వాళ్ళు అప్పుడే కొత్త కొత్తగా వస్తారు కదా, భారతీయుల మీద వాళ్ళ దృష్టి పడుతుందన్నమాట. तुम बच्चों को जिस बाप ने इतना ऊंचा बनाया है उनकी तुमने कितनी इज्जत रखी है. जो अच्छा कर्म करके जाते हैं उनकी इज्जत रखी जाती है. బాబా మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసి వెళ్ళడం వలన మీరెంతో గౌరవాన్ని చూపిస్తూ బాబా పైన. మామూలుగా మంచి కర్మలు చేసి వెళ్ళే వాళ్ళని గౌరవిస్తారు కదా, వాళ్ళ జన్మదినాలు జరుపుకుంటారు, వాళ్ళ చరిత్ర సంస్మరిస్తారు, పుస్తకాలు కూడా రాస్తారు వాళ్ళ చరిత్రవి కదా. అలాగే బాబా కూడా మనకింత సేవ చేసి వెళ్ళారు, మంచి కర్మ చేసి వెళ్ళారు. అందుకని అతన్ని గౌరవించడం కోసమే ఈ మందిరం కట్టారు, మీరు ఇంత సంపద పెట్టి సోమనాథ మందిరం అని చెప్తున్నారు బాబా. अभी तुम जानते हो सबसे अच्छे कर्म पतित पावन बाप ही करके जाते. तुम्हारी आत्मा कहती सबसे उत्तम ते उत्तम సేవ బేహద్ కా బాప్ ఆఖర్ करते. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, అన్నింటికన్నా మంచి కర్మ పతిత పావనుడైన బాబాయే చేస్తున్నారు. మీ ఆత్మ ఉత్తమోత్తమైనటువంటి సేవ, మీ ఆత్మని మార్చే సేవ
అనంతమైన బాబాయే చేస్తున్నారు అని మీరు ఇప్పుడు చెప్తారు కదా. हमको रंग से राव बेगर से प्रिंस बना देते हैं, जो भारत को स्वर्ग बनाते उनकी भी इज्जत कोई नहीं रखते. బాబా చేసే సేవ ఎంత ఉత్తమోత్తమైన సేవ చూడండి. పతిత నుండి పావనంగా, రంక్ నుండి రావ్ అంటే బికారి నుండి రాజాగా, బెగర్ టు ప్రిన్స్గా తయారు చేసేస్తున్నారు బాబా. నరకంగా ఉన్న భారతదేశాన్ని స్వర్గంగా. అందుకే బాబాని ఎంతో గౌరవించి మందిరం కట్టారు. కానీ ఈ రోజుల్లో అంత సేవ చేసిన బాబాను కూడా గౌరవించట్లేదు. तुम जानते हो ऊंच ऊंच मंदिर गाया हुआ है सोमनाथ का जिसको लूट ले गए. అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో శివరాత్రి పండగ అంత ఘనంగా చేయట్లేదు మనుషులు. సెలవు కూడా ఇవ్వరు, పబ్లిక్ హాలిడే కూడా లేదు. ఇంత గొప్ప కార్యం చేసిన బాబా కోసం ఎంత రికార్డు ఉండాలి. ఎవరెవరు బర్త్డేలో, ఎవరెవరి జన్మదినాలకు సెలవు ఇస్తున్నారు, మామూలు వాళ్ళవి. మీరు తెలుసుకున్నారు. ఒకప్పుడైతే ఆ విలువ ఉండేది, అందుకే ఉన్నతమైన మందిరం కట్టాము, సోమనాథ మందిరం. తర్వాత ఇతర ధర్మాలు వచ్చి వాళ్ళ దృష్టి పడి భారతదేశంలో ఇంత సంపదలు ఉన్నాయి, మా దగ్గర లేవు అని వాళ్ళు వచ్చి లూటీ చేసి పట్టుకెళ్ళిపోవడం జరిగిందనమాట మన సంపదలన్నీ. लक्ष्मी नारायण के मंदिर को कभी कोई ने लूटा नहीं, सोमनाथ के मंदिर को लूटा है. ఎక్కడ హిస్టరీలో మనం చదువుకుంటే లక్ష్మీనారాయణ మందిరాలని ఎవరు కూడా లూటీ చేసి వెళ్ళలేదు, ఒక్క సోమనాథ మందిరాన్ని లూటీ చేశారనేది హిస్టరీలో ఉంటుంది అంటున్నారు బాబా. అంటే చెప్పాలంటే స్టార్టింగ్లో లక్ష్మీనారాయణ మందిరాలు కట్టుకోం మనం, ఒక్క శివుని భక్తే మొదలు పెడతాం. శివ మందిరాలే వైభవంగా కట్టారు చెప్పాలంటే. వేరే మందిరాలు తర్వాత కట్టుంటారేమో కానీ అది కూడా ఇతర ధర్మాలు వచ్చి సోమనాథ్ మందిరం లూటీ చేసి వెళ్ళాక కట్టిన కొన్ని మందిరాలు ఉన్నాయి, ధనం పెట్టినవి, ఇప్పుడు మనకి బయటపడినవి. పద్మనాభ మందిరం అని అవి మరి అయితే దేవతా మందిరాలే. దేవీ మందిరాలు, దేవతా మందిరాల్లో కూడా డబ్బు సంపద చాలా పెట్టి కట్టిన ఉన్నాయి. అవి ఇప్పుడు ఓపెన్ చేసి గవర్నమెంట్ సొంతం చేసుకోవడానికి భయపడుతున్నారు. అలాంటి మందిరాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కూడా, కానీ అవి తర్వాత లేచినటువంటివి. స్టార్టింగ్లో అయితే శివ మందిరాలే. అందులో సోమనాథ మందిరం చాలా సంపద పెట్టి కట్టారు. దాని మీద ఈ మహమ్మదీలో దృష్టి పడింది. మహమ్మద్ గజ్నీ గోరి వచ్చి 18 సార్లు ఒక మందిరంలో ఉన్న సంపద 18 సార్లు పట్టుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒంటెల మీద, గుర్రాల మీదే వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చేది కదా సంపద. भक्ति मार्ग में ये बहुत धनवान होते हैं, రాజాओं में भी नंबरवार होते हैं ना. భక్తి మార్గంలో చాలా ధనవంతులుగా ఉంటాం మనం, రాజుల్లో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. భక్తి మార్గంలో కూడా అంత డబ్బు ఉండేది, ఒక మందిరంలో అంత ధనం పెట్టాం. जो ऊंच मर्तबे वाले होते हैं उनकी छोटी मर्तबे वाले इज्जत करते, दरबार में भी नंबरवार बैठते. రాజుల్లో కూడా నంబర్ వారి ఉంటారు. ఎవరైతే ఉన్నత పదవి ఉంటుందో రాజుల్లో కూడా చక్రవర్తి అంటాం, మహారాజా అంటాం చూడండి, వాళ్ళ కింద ఉన్న రాజులు కూడా ఉంటారు, చిన్న చిన్న రాజు. వాళ్ళందరూ ఆ పెద్ద చక్రవర్తిని గౌరవిస్తారనమాట. దర్బార్లో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు కూర్చునే సీట్ నంబర్ వారీగా ఉంటుంది. ఎవరికి ఎక్కువ గౌరవం వాళ్ళది ముందుకుంటారు దగ్గరగా, మహారాజుకి దగ్గరలో. అలా అలా లైన్ ఉంటుంది తిన్నగా అనమాట దర్బార్లోని. బాబాతో అనుభవి అయిన దర్బార్ ఎలా ఏర్పడుతుంది, అది బాబా స్వయంగా బ్రహ్మ బాబా అలాంటి రాజ దర్బార్లో వెళ్ళారు, అనుభవి కదా. ఆయన వజ్రాల వ్యాపారంలో ఉన్నప్పుడు రాజ మహారాజుల సభలో దర్బార్లో పిలిచే సన్మానం కూడా చేసేవారు బాబాకు. यहाँ की दरबार है पतित राजाओं की, पावन राजाओं की दरबार कैसी होगी. ఇక్కడ రాజ దర్బారు జరిగిన పతిత రాజుల దర్బార్ చూడండి. ఇక్కడ ఉన్న ఏంటి రాళ్లతో కట్టిన భవనాలు, రాజభవనాలు, రాజకోటలు, ఏమి కళాకాంతి ఉండదంతా. సతీగంలో పావన రాజుల యొక్క దర్బార్ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. जबकि उनके पास इतना धन होगा तो उनका घर भी इतनी ही अच्छा होगा. వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంటుంది పావన రాజులు సతీగంలోని, మరి వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంటాయి కదా వైభవంగా అంటున్నారు బాబా. अभी तुम जानते हो बाबा हमको पढ़ा रहे, स्वर्ग की स्थापना करा रहे हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాబా మనకు చదివిస్తున్నారు, స్వర్గ స్థాపన చేస్తున్నారు.
हम महाराजा महारानी स्वर्ग में बनते, फिर हम गिरते, फिर हम पहले पहले शिव बाबा के पुजारी बनेंगे, महाराजा महारानीగా స్వర్గంలో వెళ్తున్నాం మనం. తర్వాత కింద పడడం మొదలవుతుంది. కింద పడేక మొట్టమొదట శివబాబా పూజారిగా అవుతాం మనం, శివబాబా భక్తులుగా. ముందు శివ పూజలు మొదలు పెడతాం మనం. जिसने स्वर्ग का मालिक बनाया उनकी हम पूजा करेंगे, वो हमको बहुत शाहूकार बनाते हैं. ఎవరైతే మనల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేసి వెళ్ళారో, ఇన్ని సంపదలు ఇచ్చి వెళ్ళారో, అతని భక్తి మనం ముందు మొదలు పెడతాం అన్నమాట. అతని పూజలు చేయడం మొదలు పెడతాం, శివ పూజలు. ఎందుకంటే అతడే మనల్ని చాలా షావుకారుగా తయారు చేసి వెళ్తున్నారు. అభి భారత్ కితనా గరీబ్ है, आगे इतना गरीब नहीं था, बहुत खुशी में रहते थे. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేద అయిపోయింది, గరీబ్ దేశం అయిపోయింది. ఇంతకుముందు ఇంత నిరుపేద స్థితి ఉండేది కాదు, స్వర్గంలోని కాదు, ద్వాపరయుగంలో కలియుగ ప్రారంభంలో కూడా ఇంత నిరుపేద లేదు భారతదేశం. డబ్బు కోసం ఎవరు ఆశించేవారు కాదు కదా, అంత చక్కగా ఉండేవారు. ఎవరి ఇంటికి తగినట్టు వాళ్ళకి పంట పాడి ఉండే రోజులు కలియుగ ప్రారంభం వరకు కూడా ఉండేది. చాలా ఖుషీలో ఉండేవారు భారతీయులు. స్వార్థం ఇలాంటివి ఉండేవి కాదు కదా, రాజకీయము, స్వార్థము, మరి ఒకరినొకరు లూటీ చేసుకోవడం, ఇవేమి ఉండేవి కాదు ద్వాపరయుగం వరకు కూడా. అసలు చెప్పాలంటే जो जमीन 500 रुपये में ली थी वो आज 5000 में भी नहीं मिलती है. బాబా చెప్తున్నారు, చాలా ఖుషి ఉండేది భారతదేశంలో, అంత నిరుపేదగా అయిపోయి లేరు ముందు కాలంలోని కూడా. 500 రూపాయలకు కూడా జాగా దొరికేస్తుంది. 500 ఏంటి, 100 రూపాయలకి 10 రూపాయలకి గజం దొరికిన రోజులు ఉన్నాయి ఈ ఊర్లోనే అంటారు. మా చిన్నప్పుడు అడవులు ఇక్కడ ఎవరు కొనుక్కుంటారులేని వదిలేసేవారంట. గజం 10 రూపాయలకు కూడా ఉండేదంట. బాబా చెప్తున్నారు 500 రూపాయలకు మొత్తం సైట్, ఇల్లు కట్టుకోవడానికి పెద్ద భవనం కట్టుకునే సైట్ దొరికేదేమో బాబా కాలంలో. ఈ రోజుల్లో 5,000 కూడా దొరకట్లేదు అంటున్నారు బాబా. 5,000 ఏంటి, 5 కోట్లు అయిపోయింది ఇప్పుడు. 5 కోట్లు అయినా కూడా దొరకడం కష్టంగా ఉంది ఇప్పుడు జాగాలు. वहाँ तो धरणी का मूल्य होता नहीं, जिसको जितना चाहिए ले लेवे, ढेर की ढेर जमीन पड़ी होगी. मीठी नदियों पर तुम्हारे महल होंगे ना. కానీ సత్యగంలో బోల్డ్ జాగా పడి ఉంటుందంట. 9 లక్షల జనాలు, 10 లక్షల జనాలు మహా అయితే. ఇంకా పెరుగుతున్న కొద్ది సత్యగ చివరికి 3 కోట్లు. ఎక్కడ ఒక్క భారతదేశంలో ఇప్పుడు 130 కోట్లు, అందులో 3 కోట్లు ఎక్కడ చెప్పండి. వరల్డ్ అంటే 700 కోట్ల నుండి 3 కోట్లు అంటే ఎంత, చాలా తక్కువ పర్సెంటేజ్. భూమి ఇంత పడి ఉంటుంది కదా, ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎంత ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుంటారు, మీ హద్దు మీరు వేసేసుకుంటారు, కాంపౌండ్ అంతే. అంతేగాని డబ్బు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ అక్కడ ఉండవు. బోల్డ్ జాగా పడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సత్యగంలో కొనుక్కోవడానికి ఉండదన్నమాట జాగాలు. మీటి నదియో పర్ తుమ్హారే మహల్ హోంగేనా, తీయని నది తీరాల్లోనే మీ భవనాలు ఉంటాయి మళ్ళీ అక్కడ అంటున్నారు బాబా. మనిషి బహుత్ తోడే హోంగే, ప్రకృతి దాసి హోగే, ఫల్ ఫూల్ బహుత్ అచ్చే మిల్తే రేతే. మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు, ప్రకృతి కూడా దాసి సేవలు అందిస్తూ ఉంటుంది అక్కడ. ఫలాలు, పుష్పాలు చాలా మంచిగా ఉంటాయి, ఉద్యానవనాలు, తోటలు. అభి తుమ్ కితనీ మెహనత్ కర్తే లేకిన్ సూఖా పడ్ జాతా హై తో అన్న నహీ మిల్తా హై. ఇక్కడైతే ఎంత కష్టపడాల్సి వస్తుంది పళ్ళు పూలు పండించడానికి కూడాను. ఇంత కష్టపడినా కూడా సాగు చేసి భూమిని ఇప్పుడైతే ఎరువులు కాకుండా మందులు కూడా వేస్తున్నారు. అయినా కానీ భూమి ఎండిపోతే పంటే దొరకదు కదా, ఆహారమే దొరకదు. ఇప్పుడు చూడండి, బాంబు ఎక్కడైనా పడింది, స్టార్ట్ అయింది థర్డ్ వరల్డ్ వార్ అంటే, ఆ బాంబుల ప్రభావంతో భూములు ఎండిపోతాయి. మన భారతదేశంలో కంటే ఇతర దేశాల్లో ఇంకా డ్రై అయిపోయి, ఎక్కడ డ్రై అయిపోతుంది, ఇక్కడ నీళ్లు ముంచేస్తాయి. బాంబుల ప్రభావంతో ప్రకృతి పొల్యూట్ అయ్యి అప్పుడు చూడాలి కరువు కాటకాలు చాలా పెరిగిపోతాయి అన్నమాట.
तो गीत सुनने से तुम्हारे रोमांच खड़े हो जाना चाहिए। बाप को गरीब निवास कहते हो, अब अर्थ समझाना, किसको షావుకార్ बनाते हैं? పాట వింటే మీ ఒళ్ళు గగుర్పాటు చెందాలి అన్నారు బాబా. ఆఖరికి రోజు రానే వచ్చింది అనే పాట బాబా పేదల పాలిటి పెన్నిది కదా, దాని అర్థం కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఎవరిని ధనవంతులుగా తయారు చేస్తారు? జరూర్ యహా జో ఆయింగే ఉన్కో షావుకార్ బనాయింగేనా? తప్పకుండా ఎవరైతే ఇక్కడికి వస్తారో బాబా పిల్లలుగా అవుతారో వారిని షావుకారుగా ధనికులుగా తయారు చేస్తారు కదా బాబా. तुम बच्चे जानते हैं हमको पावन से पतित बनने में 5000 वर्ष लगे, अभी फिर फट से बाबा पतित से पावन बनाते, ऊंच बनाते. పిల్లలు మీరు తెలుసుకున్నారు, పావనంగా ఉండే మనం పతితులు అవ్వడానికి 5000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ 5000 సంవత్సరాలు అక్కర్లేదు, సెకండ్లో పతితుల నుండి పావనంగా బాబా తయారు చేస్తున్నారు, ఉన్నతంగా తయారు చేస్తున్నారు. 1 సెకండ్ మీ జీవన్ ముక్తి మిల్ జాతి. అందుకే ఏమన్నారు, 1 సెకండ్లో జీవన్ ముక్తి లభిస్తుంది. कहते बाबा हम आपके हैं. बाप कहते बच्चे तुम विश्व के मालिक हो. बच्चा पैदा हुआ और वारिस बना, कितनी खुशी होती है, लेकिन बच्चे को देख चेहरा ही उतर जाता है. यहाँ तो सभी आत्माएं बच्चे हैं. బాబా చెప్తున్నారు, పిల్లలు అంటున్నారంట, బాబా మేము మీ పిల్లలు అయిపోయాము అంటున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలరా నా పిల్లలు అయిపోతే మీరు విశ్వానికి మాలికలు అయిపోయినట్టే అని చెప్తున్నారు బాబా. లౌకికంలో కూడా కొడుకు పుట్టాడు, పుత్రుడు జన్మించాడు అంటే వారసుడు వచ్చాడు అని ఎంత ఖుషి అయిపోతారు. మా ఇంట్లో వారసుడు వచ్చాడు, వారసుడు జన్మించాడు, ఇంకా చాలు జన్మ తరించేసింది అనుకుంటారు. వారసుడు లేకపోతే చాలా దుఃఖిగా ఉంటారనమాట. జన్మ తరించిందన్నంత అంత ఖుషి అయిపోతారు. కానీ ఒకవేళ అమ్మాయి పుట్టింది అంటే ముఖం దిగిపోతుంది అమ్మాయిని చూసి అంటున్నారు బాబా. బాబా చెప్తారు కదా, సింధు సమాజంలో అయితే అమ్మాయి పుడితే వీధిలో ఇంటి బయట మంచం తిరిగేసి పెడతారంట, ఈ ఇంట్లో అమ్మాయి పుట్టింది అని తెలియడానికి అందరికీ. అదే అబ్బాయి పుడితే బాజా భజంత్రి పెడతారట సింధీస్. బ్రహ్మ బాబా వాళ్ళ ఇంట్లో మాత్రం ఫస్ట్ టైం బాబా అమ్మాయిలు పుట్టినప్పుడు కూడా బ్యాండ్ బాజా పెట్టింది బ్రహ్మ బాబా అన్నమాట. లౌకికంలో శివబాబా రాకముందు కూడా బాబా చెప్తున్నారు, లౌకికంలో ఇలా ఉంటుంది, అబ్బాయి పుడితే ఎంత ఖుషి జరుపుకుంటారు, అమ్మాయి పుడితే ముఖం వాలిపోతుంది. ఇక్కడ మాత్రము బాబా దగ్గర మాత్రము ఆత్మలందరూ పిల్లలు, పుత్రులే. మీరు బాబాకి పుత్రులే, బచ్చే అంటున్నారు బాబా, బచ్చి లేరు, బచ్చే పుత్రులే అన్నమాట, అబ్బాయిలే మీరు. हम स्वर्ग के मालिक बन गए. अभी पता पड़ा है कि हम 5000 वर्ष पहले स्वर्ग के मालिक थे, बाबा ने ऐसा बनाया था. అందరూ బాబాకు పిల్లలు అయినారు అంటే అబ్బాయిని అయినట్టే, స్వర్గానికి మాలికలు అయిపోయారు. ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా, 5000 సంవత్సరాల పూర్వం స్వర్గానికి మాలికలుగా ఉండేవాళ్ళం, బాబాయే మమ్మల్ని అలా తయారు చేశారు. శివ జయంతి भी मनाते, परंतु ये नहीं जानते कि वो कब आया था. లక్ష్మీనారాయణ का राज कब था कुछ नहीं जानते. శివరాత్రి కూడా చేసుకుంటారు కానీ అతడు ఎప్పుడు వచ్చారో అనేది తెలియదు. లక్ష్మీనారాయణ రాజు ఎప్పుడు ఉండేది ఇది కూడా తెలియదు మనుషులకు. वास्तव में भारत की आबादी सबसे बड़ी होनी चाहिए, भारत की जमीन भी सबसे बड़ी होनी चाहिए. వాస్తవానికి భారతదేశ జనాభా చాలా ఎక్కువ ఉండాలి అంటున్నారు బాబా, ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఉన్న దేశం భారతదేశం కాబట్టి భూభాగం కూడా ఎక్కువ ఉండాలి అసలు భారతదేశంది. लाखों वर्षों फिर तो बहुत जमीन चाहिए, सारी दुनिया की भी जमीन पूरी ना हो. लाखों वर्ष में कितने मनुष्य पैदा हो जाए, లక్షల సంవత్సరాలు యుగాలు యొక్క ఆయుష్ అయితే ఇంకా చాలా భూమి ఉండాలి. ప్రపంచం అంతా కూడా భారత భూమికి అంత భూమి ఉన్నా సరిపోదు. లక్షల సంవత్సరాలు నడిస్తే భారత వంశం ఇంకా ఎంత పెద్దది అయిపోవాలి, ఎంతమంది మనుషులు జన్మిస్తారు లక్షల సంవత్సరాలు అయితే. అన్గినత మనుషులు, లెక్కలేనంత మనుషులు అయిపోతారు కదా. ఇతనే తో హైని సబ్ బాతే బాప్ బయట సమझाते. కానీ ఏదైతే లక్షల సంవత్సరాలు గడిచింది అని వాళ్ళు చెప్తున్నారు యుగాలది, ఆ లెక్కలో చూసుకుంటే అంత జనాలు లేనే లేరు. అంటే క్రీస్తు వచ్చిన దగ్గర నుండి 2000 సంవత్సరాలు అప్పటికి ఎంత జనాభా ఉన్నారు, వరల్డ్ లేదా భారతదేశం రెండు చూసుకున్నా, అప్పటి నుండి క్రీస్తు వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు 2021కి
ఎంత జనం పెరిగారు, 2000 సంవత్సరాల్లో ఎంత పెరిగారో దాని అనుసారం మనం లక్షల సంవత్సరాల లెక్కేస్తే లెక్కలేనంత మంది అయిపోవాలి. 700 కోట్ల లెక్కలోనే ఎలా ఉంటారు అంటున్నారు బాబా. అంటే దీని ద్వారా కూడా మనం ఆలోచిస్తే వాళ్ళు రాసిన లక్షల సంవత్సరాలు మ్యాచ్ అవ్వడం లేదు. 2000 సంవత్సరాలకి ఇంత జనాభా అయితే అలా 2000 సంవత్సరాలకి మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్తే లక్షల సంవత్సరాలకి ఆ సంఖ్యని మీరు మ్యాచ్ చేస్తే చాలా జనాభా ఉండాలి. 700 కోట్లే కాదు, ఇంకా చాలా పెరిగిపోయి ఉండాలి అంటున్నారు బాబా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లక్షల సంవత్సరాలు జరగలేదు. యుగాల యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు కాదు. ఇవన్నీ బాబా కూర్చొని మనకు చెప్తున్నారు. మనుష్య సుनते तो कहते ये बातें तो कब नहीं सुनी నా కోయి శాస్త్రం సే పడి ఏదో వండర్ఫుల్ బాత్. మనుషులు అంటారు మేము ఎప్పుడు వినలేదే ఇలాంటి విషయాలు, ఏ శాస్త్రాల్లోని చదవలేదు, అద్భుతమైన విషయాలు చెప్తున్నారు మీరు అని అంటారు అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चों की बुद्धि में सारे चक्र की नॉलेज है, ये बहुत जन्मों के अंत में अब पतित आत्मा है जो सतो प्रधान था, सो अब तम प्रधान है, फिर सतो प्रधान बनना है. तुम आत्माओं को अब शिक्षा मिल रही है. आत्मा शरीर द्वारा सुनती है तो शरीर झूलता है क्योंकि आत्मा सुनती है ना. ఇప్పుడు మీ పిల్లల బుద్ధిలో చక్రం యొక్క జ్ఞానం లభించింది. చాలా జన్మల అంతిమంలో ఇప్పుడు పతితాత్మ అయిపోయాము. సతప్రధానంగా ఉండే ఆత్మ తమ ప్రధానమైపోయింది, మరలా సతప్రధానంగా తారవ్వాలి. మీ ఆత్మలకి ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా వింటూ ఉంటే శరీరం ఊగుతూ ఉంది కదా సంతోషంలో, ఇలా అని వింటారు కదా, శరీరంతో ఊగుతూ ఉంటారు. కానీ వినేది ఎవరు? ఆత్మ వింటుంది కదా. ఊగేంత సంతోషం అనుభవిస్తున్నది ఎవరు? ఆత్మ అనుభవం చేస్తుంది కదా జ్ఞానం వింటూ. बराबर हम आत्मा ने 84 जन्म लिए हैं, 84 माँ बाप जरूर मिले होंगे, ये भी हिसाब है ना. बुद्धि में आता है 84 जन्म लेते, फिर और कमती जन्म वाले भी होंगे. నిజంగా 84 జన్మలు తీసుకున్నాం మనం ఆత్మ. 84 మంది తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇది కూడా లెక్క ఉంది కదా. 84 జన్మలు మెజారిటీ అంటే ఇంకా తక్కువ జన్మలు తీసుకునే వారు కూడా ఉంటారు కదా. మినిమం మ్యాక్సిమం కా హిసాబ్ హోగానా. బాబా చెప్తున్నారు ఎక్కువలో ఎక్కువ జన్మలు అంటే 84, తక్కువలో తక్కువ కూడా లెక్క అనేది ఉంటుంది కదా అంటున్నారు బాబా. 1-2 జన్మలు ఉంటాయి తక్కువలో తక్కువ. बाप बैठ समझाते शास्त्र में क्या क्या लिख दिया. तुम्हारे लिए तो फिर भी 84 जन्म के थे, मेरे लिए तो अनगिनत बेशुमार जन्म के दिए. कण कण में बस जिधर देखता हूँ तो ही तो हूँ, కృష్ణ హే కృష్ణ హే. బాబా చెప్తున్నారు శాస్త్రాల్లో ఏమేమి రాసేశారు మీకోసమైతే ఈ 84 లక్షల జీవరాశులు అని రాశారు. 84 లక్షల జన్మలు తీసుకుంటారు అని. నా కోసమైతే లెక్కలేనన్ని జన్మల కింద చూపించేస్తారు. కణ కణంలోని కూడా భగవంతుడు, ఎక్కడ చూస్తే అక్కడ నువ్వు భగవంతుడా అని రాసేస్తారు అంటున్నారు బాబా. అయితే భక్తులు అనుకుంటారు భగవంతుడు ఎవరో తెలియదు కదా, కృష్ణుడే కృష్ణుడు ఎక్కడ చూసినా అనుకుంటారు. మధుర బృందావన్మేకైతే కృష్ణ సర్వవ్యాపి హే. మధుర బృందావన్లో వెళ్తే అక్కడ జనాలు ఇదే అనుకుంటారంట, మాలో అందరిలోని కృష్ణుడే ఉన్నాడు, कृष्ण सर्वव्यापी అని. राधे पंत वाले फिर कहेंगे राधे ही राधे, कहेंगे हम राधा स्वामी हैं. రాధా శేఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే రాధే రాధా రాధే రాధే ఎక్కడ చూసినా అంటారు. రాధే స్వామి సంఘం సంస్థ అన్నమాట అది. కృష్ణస్వామి ఓర్ హే. రాధే స్వామి భక్తులు వేరు, కృష్ణస్వామి భక్తులు వేరు. కృష్ణస్వామి శేఖ అని ఉండదు అందులోని, కానీ ఇస్కాన్ ఉంది కదా కృష్ణుడిది, హరే రామ హరే కృష్ణ అంటారనమాట వాళ్ళది ఆ ఆర్గనైజేషన్కి. కానీ ఇది రాధే స్వామి అని ఉంటారు, వాళ్ళు రాధనే చూస్తారు. ఓ రాధేకో మాంతే, జిదర్ దేక్తాం రాధే హీ రాధే, తుమ్బి రాధే హంబి రాధే. ఎక్కడ చూస్తే అక్కడ రాధే రాధే, నువ్వు కూడా రాధే నేను కూడా రాధే అంటారంట వాళ్ళు. अब बाप बैठ समझाते बराबर में गरीब निवास हूँ ना, भारत ही सबसे शाहूकार था, अभी सबसे गरीब बना है, इसलिए मुझे भारत में ही आना पड़े. అప్పుడు బాబా కూర్చొని చెప్తున్నారు నిజంగా పేదల పాలిటి పెన్నిధిని కదా నేను. భారతదేశం అన్నింటికన్నా షౌకారుగా ఉండేది,
ఇప్పుడు నిరుపేద అయిపోయింది, అందుకే నేను భారతదేశంలోనే రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ये बना बनाया ड्रामा, इसमें जरा भी फर्क नहीं हो सकता, ये ह्यूज ड्रामा है. డ్రామా जो షూట్ हुआ वो హూబహూ రిపీట్ होगा. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా, ఫిక్స్ అయిపోయిన డ్రామా, కొంచెం కూడా తేడా రాదు. భారతదేశంలో కాకుండా ఇంకో దగ్గర వస్తారా ఇంకోసారి రాదు, తేడా రాదు, ఫిక్స్ అయిపోయింది. పెద్ద డ్రామా ఇది. డ్రామాలో ఏది షూటింగ్ అయిపోయి ఉందో ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది, తేడా రాదు అంటున్నారు బాబా. డ్రామా కా భీ పతా హోనా చాహియే. డ్రామా యొక్క జ్ఞానం కూడా తెలియాలి అని చెప్తున్నారు బాబా. అర్థం కావాలి. డ్రామా మన డ్రామా ఓ హోతా హద్ కా డ్రామా, ఏ హే బేహద్ కా డ్రామా. డ్రామా అంటే డ్రామాయే, ఇంకా దానిలో ఎగుడు దిగుడు ఏమీ మనం ఆలోచించడానికి లేదు. అక్కడ హద్దులో ఉన్న డ్రామాలు తయారవుతాయి, ఇక్కడ అనంతమైన డ్రామా అని చెప్తున్నారు బాబా. इसके आदि मध्य अंत को कोई नहीं जानते, तो गरीब निवाज निराकार भगवान को ही मानेंगे, कृष्ण को नहीं मानेंगे. ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంతం ఎవరికి తెలీదు. పేదల పాలిట పెన్నిది అని నిరాకార భగవంతుని ఒప్పుకుంటారు కానీ కృష్ణుణ్ణి అనరు అన్నారు బాబా. కృష్ణతో धनवान सती का प्रिंस बनता है, भगवान को तो अपना शरीर है नहीं, वो आकर तुम बच्चों को धनवान बनाते, तुमको राजयोग की शिक्षा देते. కృష్ణుడు సతీగా రాకుమారుడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు. కానీ శివ బాబా భగవంతుడు, శరీరం కూడా ఉండదు అతనికి. ధనం ఏంటి, శరీరం కూడా ఉండదు. అతడు వచ్చి పిల్లల్ని ధనవంతులుగా తయారు చేస్తున్నారు, అతడు ధనవంతుడు కారు. రాజయోగం యొక్క శిక్షణ ఇస్తున్నారు పిల్లలకి. वो भी पढ़ाई से बैरिस्टर आदि बनते, फिर कमाई करते. बाप भी तुमको अभी पढ़ाते, तुम भविष्य में नर से नारायण बनते हो, तुम्हारा जन्म तो होगा ना. ऐसे नहीं स्वर्ग कोई समुद्र से निकल आएगा. कृष्ण ने भी जन्म लिया ना, कंसपुरी आदि तो उस समय भी नहीं. బాబా చెప్తున్నారు, భగవంతునికి తన శరీరం ఉండదు. రాజయోగ శిక్షణ ఇస్తున్నారు బాబా. లౌకికంలో కూడా చదువుకొని బ్యారిస్టర్ అవుతారు, తర్వాత సంపాదిస్తారు. అలాగే ఇక్కడ కూడా బాబా మీకు చదివిస్తున్నారు, తర్వాత భవిష్యత్తులో నరుడి నుండి నారాయణుడు అయిపోతారు. మీరు జన్మ తీసుకుంటారు కదా, మీరు స్వర్గం నుండి అంటే స్వర్గము సముద్రం నుండి ఎలాగ వచ్చేస్తుంది, దేవతలు అందులో ఉంటారు అనుకుంటున్నారా? లేదు, మీరే జన్మ తీసుకుంటారు దేవతలుగా. స్వర్గం సముద్రంలో నుండి పైకి రాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకుని పెరిగాడని చూపించారు కదా. కంసపురి అనేది ఉండదు సతీగా ఉన్నప్పుడు, ఇప్పుడున్నదే కంసపురి. कृष्ण का कितना नाम गाया जाता है, उनके बाप का नाम ही नहीं. उनका बाप कहाँ है, जरूर राजा का बच्चा होगा ना, वहाँ बड़े राजा के घर में जन्म होता है, परंतु वो पतित राजा होने के कारण उनका नाम तोड़े ही होगा. బాబా చెప్తున్నారు, కృష్ణుడికి ఎంత పేరు ప్రసిద్ధి చెందింది శాస్త్రాల్లో. కృష్ణుడి తండ్రి పేరు అంత రాలేదు. తండ్రి ఎక్కడ ఉంటాడు మరి? తప్పకుండా రాజపుత్రుడుగానే ఉంటారు కృష్ణుడి యొక్క లౌకిక తండ్రి. అతను రాజపుత్రుడైతే కదా నెక్స్ట్ కృష్ణుడికి కూడా రాజా పోస్ట్ వస్తుంది. పెద్ద రాజునింట్లోనే, గొప్ప రాజునింట్లోనే జన్మ తీసుకుంటారు వాళ్ళ నాన్నగారు కూడా, కృష్ణుడికి జన్మించిన నాన్నగారు కూడా. కానీ పతిత రాజుల కులము అయిన కారణంగా, అంటే అతని జన్మ పతిత జన్మ ఉంటుంది, అతడు కృష్ణుడికి ఇచ్చే జన్మ పావన జన్మ ఉండొచ్చు, కానీ అతను స్వయం తీసుకున్న జన్మ కృష్ణుని యొక్క లౌకిక తండ్రి పతిత జన్మ, పతిత రాజుల అయిన కారణంగా పేరంత రాదు, కృష్ణుడికి వచ్చినంత ప్రసిద్ధి రాదు. कृष्ण जब है तब थोड़े पतित भी रहते हैं, जब वो बिल्कुल खलास हो जाते तब वो गद्दी पर बैठते हैं, अपना राज्य ले लेते, तभी उनका संवत शुरू होता है. लक्ष्मी नारायण से संवत शुरू होता है. तुम पूरा हिसाब लिखते हो. బాబా చెప్తున్నారు, కృష్ణుడు జన్మ తీసుకునేటప్పటికీ ఇంకా కొద్ది మంది పతితులు కూడా ఉంటారు ఈ రాజ్యంలో, ఈ ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా. అంటే కృష్ణుడు జన్మ తీసుకునేటప్పటికి అస్సలు వినాశనం కంప్లీట్గా అయిపోతుందేమో, పతితులు ఎవరు ఉండరేమో అనుకోకండి. పతితులు ఇంకా ఉండగానే కృష్ణుడు జన్మ జరుగుతుందంట. కానీ
కొన్ని రోజులు అయ్యేటప్పటికి పూర్తిగా పతితులందరూ సమాప్తయిపోతారు, వినాశనం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటికి రాజగద్ది మీద కూర్చునే ఏజ్ వచ్చేస్తుందంట కృష్ణుడికి. అంటే కృష్ణుడు రాజగద్ది మీద కూర్చొని రాజా పోస్ట్కి రావడం అంటే నారాయణ అవ్వడం. లక్ష్మీనారాయణలు అయ్యేటప్పటికి పతితులు ఎవ్వరూ లేరు అనే స్టేజ్ తయారవుతుంది. అప్పటి నుండి పావన రాజ్యం లెక్క అనేది వస్తుంది. సత్యుగం 111 ఎప్పుడైతే వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు అప్పటి నుండే 111 లెక్క వస్తుంది. ఒకటి రోజు, ఒకటి నెల, ఒకటి సంవత్సరం అనేది లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట. इनका राज इतना समय, फिर इनका इतना समय तो मनुष्य समझेंगे तो कल्प की आयु बड़ी हो ही नहीं सकती. 5000 वर्ष का पूरा हिसाब है. వీళ్ళ రాజ్యానికి ఇంత సమయం జరిగింది, వీళ్ళ రాజ్యం ఇంత సమయం నడిచింది అని హిస్టరీ మనం చదువుకుంటున్నాం కదా. దాన్ని కూడా ఆధారంగా తీసుకుని అర్థం చేయించండి, అర్థం అవుతుంది మనుషులకి. కల్పే కాంక్ష ఇంత పెద్దది ఉండదు, లక్షల సంవత్సరాలు లేదు అని. 5000 సంవత్సరాలు యొక్క లెక్కనే పూర్తిగా ఉంది అని చెప్తున్నారు బాబా. సోషల్ స్టడీస్లో వెళ్ళి మన హిస్టరీ జాగ్రఫీని మనం తీసి చూసినట్లయితే, లేదా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించినట్లయితే, లక్షల సంవత్సరాలు ఎవరిది హిస్టరీ లేదు. భలే పురాతన వస్తువులు తవ్వకాల్లో బయటపడినవి కోట్ల సంవత్సరాలు అయింది. సూర్యుడు నుండి భూమి పుట్టింది, అది భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు అలాంటివి ఏవో రాశారు. కానీ రాజ్యాలు లెక్క బాబా ఈరోజు చెప్పినట్టు ముఘల్ రాజ్యం అని, ఇంకా మహమ్మదీల రాజ్యము, అందులో కూడా ముఘల్ రాజ్యము, అలాగే తర్వాత బ్రిటిష్ వాళ్ళ రాజ్యము, ఇంకా ఏవేవి రాజ్యాలు నడిచాయో, ఎవరి రాజ్యం ఎన్నాళ్ళు నడిచింది ఆ లెక్కలు చూసినా కూడా లక్షల సంవత్సరాలకైతే పోదు ఈ చక్రం యొక్క ఆయుష్. 5000 సంవత్సరాలదే పూర్తి లెక్క ఉంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, रचयिता और रचना का ज्ञान बुद्धि में रख सतो प्रधान बनने का पुरुषार्थ करना है. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం బుద్ధిలో ఉంచుకొని సతప్రధానంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. बस एक ही चिंता रखनी है कि हमें సతప్రధాన్ జరూర్ बनना है. బస్ ఒకటే చింత ఉంచుకోవాలి, మేము సతప్రధానంగా తప్పకుండా तैयार కావాలి అని. सेकेंड पॉइंट, इस बेहद के ड्रामा को बुद्धि में रख अपार खुशी में रहना है. बाप समान इज्जत पाने के लिए पतितों को पावन बनाने की सेवा करनी है. ఈ అనంతమైన డ్రామాను బుద్ధిలో గుర్తుంచుకొని అపారమైన ఖుషిలో ఉండాలి. బాబా సమానంగా గౌరవం పొందడం కోసం పతితుల్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. वरदान, एवर रेडी बन हर परिस्थिति रूपी पेपर में फुल पास होने वाले एवर हैप्पी बाबा. एवर रेडीగా తారే ప్రతి పరిస్థితి అనే పేపర్లో ఫుల్ పాస్ అయ్యేటటువంటి ఎవర్ హ్యాపీగా కండి. ఎవర్ రెడీగా తారే ప్రతి పరిస్థితి అనే పేపర్లో ఫుల్ పాస్ అయ్యేటటువంటి ఎవర్ హ్యాపీగా సదా సంతోషంగా కండి. जो एवर रेडी उनका प्रैक्टिकल स्वरूप एवर हैप्पी होगा. ఎవరు ఎవర్ రెడీగా ఉంటారో వాళ్ళ ప్రాక్టికల్ స్వరూపం ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రత్యక్ష స్వరూపం ఎవర్ హ్యాపీగా ఉంటారు. कोई भी परिस्थिति रूपी पेपर व प्राकृतिक आपदा द्वारा आया हुआ पेपर व कोई भी शारीरिक कर्मभोग रूपी पेपर आ जाए, इन सब प्रकार के पेपर्स में फुल पास होने वाले को ही एवर रेडी कहेंगे. ఏ పరిస్థితి అనేటటువంటి పేపర్ వచ్చిన వాళ్ళ ఎదురుగా ప్రాకృతిక ఆపద ద్వారా వచ్చిన పేపర్ అయినా, లేదా శారీరక కర్మభోగం అనారోగ్యం అనే పరీక్ష వచ్చేసినా కానీ సడన్గా ఈ అన్ని రకాల పేపర్లో కూడా ఫుల్ పాస్ అయ్యేవారే ఎవర్ రెడీ అని లెక్క. ఎప్పుడు ఏ పరిస్థితి పేపర్ వచ్చేసినా పాస్ అవ్వడానికి రెడీ, పాస్ అవుతారు. వాళ్ళని ఎవర్ రెడీ అంటారు. అయ్యో నా ఎదురుగా ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ఏంటి, నేను ఊహించలేదు అనరు వాళ్ళు.
जैसे समय किसके लिए रुकता नहीं, ऐसे कभी कोई भी रुकावट रोक ना सके। माया के सूक्ष्म व स्थूल विघ्न एक सेकंड में समाप्त हो जाए, तब ఎవర్ హ్యాపీ रह सकेंगे. ఎలాగైతే సమయం ఎవరి కోసం ఆగదో అలాగే మనం కూడా ఎప్పుడు ఏ ఆటంకాన్ని చూసి ఆగిపోయేది లేదు. ఏ ఆటంకం మనల్ని ఏ విఘ్నము ఆపలేదు. మాయ యొక్క సూక్ష్మ స్థూల విఘ్నాలు ఒక్క సెకండ్లో సమాప్తి అయిపోవాలి మన ఎదురుగా వచ్చినా కూడా. అప్పుడే ఎవరు హ్యాపీగా ఉండగలము. ఆ విఘ్నానికి ఎక్కువ సమయం ఛాన్స్ ఇవ్వకూడదు మన ఎదురుగా ఉండడానికి. సెకండ్లో దాన్ని జయించేయాలి. అప్పుడే ఎవరు హ్యాపీగా ఉండగలము. స్లోగన్: समय पर सर्वशक्तियों को कार्य में लगाना अर्थात మాస్టర్ సర్వశక్తివాన్ బన్న. సమయానికి సర్వశక్తుల్ని కార్యంలో ఉపయోగించడము అంటే మాస్టర్ సర్వశక్తివంతుడుగా తయారవడం. సమయానికి సర్వశక్తులు కార్యంలో ఉపయోగించడము అంటే మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారవడము. సమయానికి శక్తులు ఉపయోగపడలేదంటే మాస్టర్ సర్వశక్తివంతులు కానీ కాదు కదా. మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నాము అంటే మీనింగే ఎప్పుడు ఏ పరిస్థితులు ఏ శక్తి అవసరం అది వెంటనే సెకండ్లో ఉపయోగించి పాస్ అయిపోవాలి మనం. అప్పుడే మాస్టర్ సర్వశక్తివంతుడు. అంతేకాని మనం మాస్టర్ సర్వశక్తివంతుడు మాస్టర్ సర్వశక్తివంతుడు అలాగా మనం రిపీట్ చేస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం, కానీ దేనిలోని పాస్ అవ్వం. అంటే మాస్టర్ సర్వశక్తివాన్ ఎక్కడైనా. అందుకు వ్యవహారంలో కూడా మనం అది గమనిక పెట్టుకొని శక్తుల్ని యూజ్ చేయాలి. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? సంగమీగంలోనే ఎక్కే కళలు, మిగిలిన టైంలో అంతా దిగే కళల్లోనే కథలు తగ్గుతూ వస్తాయి అన్నమాట. అన్నింటికన్నా గొప్ప సేవ ఏంటంటే పతితుల్ని పావనంగా తయారు చేయడం, నరకాన్ని స్వర్గంగా తయారు చేయడం, బికారిని రాజాగా తయారు చేయడం. అలాంటి సేవ బాబా తప్ప ఎవరు చేయలేరు. అందుకే ఆయనకి రుణం తీర్చుకోవటం కోసము అని. మరి ఇంకే రకంగా ఆయన తింటారా తాగుతారా ఏం చేస్తారు రుణం తీర్చడానికి? అందుకు బంగారంతో వజ్రవైడరాలతో సోమనాథ మందిరం కట్టించారు, అతని గౌరవాన్ని వ్యక్తం చేయడం కోసం అతని పట్ల. బాబా చెప్తున్నారు ఆఖరికి ఆ రోజు వచ్చేసింది. భక్తి చేసి ఎంతో వెతికాం, ఇప్పుడు సద్గతి దొరికే రోజు వచ్చేసింది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు సత్వ ప్రధానంగా తయారవ్వాలని ఇది ఒకటే చింత మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు జ్ఞానం తెలిస్తే ఈ చింత ఉంటుంది మనకి. అదే సత్యగల జ్ఞానం తెలిస్తే దిగిపోతామా అయ్యో అని చింత ఉంటుంది, సుఖం అనుభవించలేరు అప్పుడు. డ్రామా యొక్క జ్ఞానం బుద్ధిలో గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఖుషిలో ఉండాలి, డ్రామా యొక్క జ్ఞానం బుద్ధిలో ఉంటుంది. ఎవరెడీగా తయారై ప్రతి పరిస్థితి అనే పేపర్లో ఫుల్ పాస్ అయిపోతే అప్పుడు ఎవరు హ్యాపీగా ఉండగలరు మీరు. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఇది నాకు చెప్పి రాలేదే, నేను ఊహించలేదే అని ఆశ్చర్యపడిపోకర్లేదు. దానికోసం బాబా ఆల్రెడీ మనకు ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు రోజు. ఏ పరిస్థితికి ఏ స్థితిలో ఉండాలి, మనం ఏ చింతనలో ఉండాలి అనేది అది ఉపయోగించడం, పాస్ అయిపోవడం మనం ఆ పరిస్థితి రాగానే. ఈ పాయింట్స్ మనకు ఆయుధాలు అన్నమాట. అందుకే శస్త్రాలు అంటారు, జ్ఞానం యోగం. వీటిని తీయండి, వెంటనే వాడండి. ఏ పరిస్థితుల్లో నేను యోగంలో ఏ స్వమానం ఏ సంకల్పం ఏ విధంగా బాబాతో సంభాషణ చేస్తే పరిస్థితి సాల్వ్ అయిపోతుంది. ఏ పరిస్థితులు ఏ జ్ఞానాన్ని ఉపయోగించి నేను నాలో ఒక గుణము ఒక శక్తితో నిలుపుకుంటే ఆ పరిస్థితుల్లో నేను పాస్ అయిపోతాను. అది తెచ్చుకోండి, పాస్ అయిపోండి. బాబా ఎప్పుడో చెప్పేసారు రకరకాల పరిస్థితులు వస్తాయి. దేనికి కూడా ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఈ విధంగా అవుతుంది అనుకోలేదు, ఈ విధంగా వస్తుంది అనుకోలేదు, అనుకోనే వస్తాయి. ఎవరు రెడీగా ఉండాలి మీరు. ఎవరు రెడీగా పాస్ అయిపోతే ఎవరు హ్యాపీగా ఉండగలరు అంటున్నారు బాబా. ఇంకా మాస్టర్ సర్వశక్తివంతుడు అంటేనే మీనింగ్ సమయానికి సర్వశక్తులు కార్యంలో ఉపయోగపడాలి. అచ్చా, ఓం శాంతి. సాయంత్రం వందే మాతరం పుస్తకంలో ఉన్న అనుభవాలు మళ్ళీ వింటాం. అచ్చా, ఓం శాంతి.
हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। वही देवलोक अपना महान, वो स्वर्णिम युग है सर्व गुणों की खान। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। वही देवलोक अपना महान, वो स्वर्णिम युग है सर्व गुणों की खान।